మనం నారాయణపేటలో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ గురించి అయితే ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్, జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎడ్యునైన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. ఈ కాలేజెస్లో ఎక్కడ ఉంది, హైదరాబాద్కి ఎంత దూరంలో ఉంటుంది, కాలేజ్ ఇంటేక్ ఎంత, ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, అలాగే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. అలాగే నీట్ ఎగ్జామ్లో ఎంత ర్యాంక్ రావాలో కూడా చూద్దాం. ఓకేనా? ఈ కాలేజ్ వచ్చేసి మనం ఇప్పుడు చేసుకుంటున్న కాలేజ్ అంటే స్టార్టింగ్ కాలేజెస్తో పోలిస్తే ఇప్పుడు మాట్లాడుతున్న కాలేజెస్ అన్నీ కూడా చాలా ఫ్రెష్, అంటే రీసెంట్ ఎస్టాబ్లిష్డ్ అనమాట. అంటే 2024 ఇంకా ఒక్క బ్యాచ్ కూడా కంప్లీట్ అవ్వలేదు. ఓకేనా? ఇవన్నీ కూడా చాలా కొత్త కాలేజెస్. అసలు ఈ కాలేజ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 2024లో అయితే ఎస్టాబ్లిష్ చేశారండి. మనకి తెలంగాణలో 31 జిల్లాలు చేశారు. అంటే కొన్ని ఉన్న జిల్లాస్ నుంచే సెపరేట్ చేసి కొత్త జిల్లాగా ఫామ్ చేశారు కదా, అలాగా ఫామ్ అయిన నారాయణపేట జిల్లాలో అయితే ఈ కాలేజ్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఎగ్జాక్ట్గా మాట్లాడుకోవాలంటే ఇది నారాయణపేట టౌన్లో ఉంది. హైదరాబాద్ సిటీకి 165 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. ఓకేనా? ఇక ఇంటేక్ ఎంత అంటే 50 MBBS సీట్స్ అయితే ఎవ్రీ అకాడమిక్ ఇయర్ అయితే 50 మంది కొత్త స్టూడెంట్స్ అయితే జాయిన్ అవుతారు. ఇంటేక్ చాలా తక్కువ ఉందని అనుకోకండి, ఎందుకంటే మోస్ట్లీ అన్ని మెడికల్ కాలేజెస్ స్టార్టింగ్ హిస్టరీ చూస్తే అంటే లేనప్పుడు కాదు, అంటే గతంతో పోలిస్తే రీసెంట్గా ఎస్టాబ్లిష్ చేసిన కాలేజెస్ అన్నిటికి కూడా తక్కువ ఇంటేక్తోనే స్టార్ట్ చేస్తారు. తర్వాత డెవలప్మెంట్ అయిన తర్వాత ఇంటేక్ అనేది పెంచుకుంటూ వెళ్తారు. సో 50 సీట్స్ ఇంటేక్తో అయితే కాలేజ్ స్టార్ట్ చేశారు 2024-25 అకాడమిక్ ఇయర్కి. ఓకే, మనకి కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అండర్లోనే ఈ కాలేజ్ ఉంది. అండ్ మనకి NMC గుర్తింపు కూడా కాలేజ్కి ఉంది. ఓకే రైట్. ఇక అటాచ్డ్ హాస్పిటల్స్ మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి కదా. ఉందా అంటే టీచింగ్ హాస్పిటల్గా వీళ్ళు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, నారాయణపేటలో ఏదైతే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఉందో వాళ్ళతో టైఅప్ అయ్యారు. ఓకేనా? అక్కడే మొత్తం మెడికల్ ట్రైనింగ్ సపోర్ట్ అంతా కూడా మనకి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లోనే దొరుకుతుంది వీళ్ళకి. రైట్. ఇక మిషన్ ఏంటి అంటే aims to impart quality, patient-centered medical education and affordable healthcare to undeserved communities. సో అయితే ఇంకా మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం కదా, హెల్త్ కేర్ అనేది ప్రతి కమ్యూనిటీకి, కమ్యూనిటీ అంటే క్యాస్ట్ కాదు, రిచ్ పూరు, మనం ప్లేసెస్ వారీగా మాట్లాడుకున్న చాలా దూర ప్రాంతాల్లో రూరల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి ఇప్పటికీ హెల్త్ కేర్ దొరకట్లేదు. అసలు అంబులెన్స్ వెళ్ళలేని సిచ్యువేషన్స్లో ఇలా డోలీలు కట్టుకుని తీసుకువెళ్తున్న సిచ్యువేషన్స్ మీరు చాలానే చూసుంటారు. సో అలాంటి ఏరియాస్లో హాస్పిటల్స్ ఎస్టాబ్లిష్ చేసి మెడికల్ కాలేజెస్ పెట్టి వాళ్ళందరికీ సర్వ్ చేయాలి. చూడండి, ఇలాంటి కాలేజెస్లో మీకు ఫీజెస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఇలాంటి మెడికల్ కాలేజెస్లో కూడా ఫీజెస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఓకేనా? సగం గవర్నమెంట్ బేర్ చేస్తే సగం మనం పెట్టుకోవచ్చు. సో ఇలాంటివన్నీ ఇంకా రావాలి, ఇక్కడ డెవలప్మెంట్స్ కూడా ఇంకా జరగాలి. స్టూడెంట్స్ కూడా ఆప్ట్ చేసుకుంటూనే ఉంటేనే కాలేజెస్ అనేవి ఉంటాయి. లేదు అంటే అడ్మిషన్స్ జరగకపోతే మోస్ట్ ఆఫ్ ది కాలేజెస్ అనేవి క్లోజ్ అయిపోతాయి. ఓకేనా రైట్. ఇంకా వేరే డీటెయిల్స్ చూద్దాం. ఇక MBBS అడ్మిషన్ ఎలిజిబిలిటీ ఏంటి అంటే మనకి ఈ కాలేజ్లో చదవాలి అంటే, నారాయణపేట GMCలో చదవాలి అంటే ఇంటర్మీడియట్ అనేది కంపల్సరీ కంప్లీట్ చేయాలి. ఓకే, లేదు అంటే చాలామంది ఈక్వాలెంట్ ఎగ్జామినేషన్స్ రాస్తారు కదా, అవి కూడా రాసినా ఓకే. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ లేదు అంటే బయోటెక్నాలజీ అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్స్లో అయితే మనం ఈక్వాలెంట్ ఎగ్జామినేషన్స్ అనేవి పాస్ అవ్వాలి. ఓసీ విద్యార్థులకైతే 50% మార్క్స్ కంటే తక్కువ రాకూడదండి. BC, SC, ST విద్యార్థులకైతే 40% కంటే తక్కువ రాకూడదు. ఇంకెవరైనా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ విద్యార్థులు ఉంటే 45% కంటే తక్కువ రాకుండా ఉండాలి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే 17 సంవత్సరాలు నిండి ఉండాలి. ఓకే, ఎప్పటి వరకు? 31 డిసెంబర్ 2025 లోపు మీకు 17 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే మీకు అడ్మిషన్ ఇస్తారు. ఇక అందరూ కూడా నీట్ యూజీ ఎగ్జామ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా క్వాలిఫై అవ్వాలి. ఎందుకు క్వాలిఫై అవ్వాలి? చాలామంది ఏమనుకుంటున్నారంటే మేనేజ్మెంట్ కోటాకి అసలు నీట్ యూజీ ఎగ్జామ్ రాయక్కర్లేదు, మేము ఇంజనీరింగ్లో చేసినట్టు మేనేజ్మెంట్ కోటాలో చేసేస్తాము ఇలా అనుకుంటున్నారు. అలాంటి ఏమీ అవ్వవు. నీట్ యూజీ ఎగ్జామ్ రాస్తేనే మీరు మేనేజ్మెంట్ కోటా అయినా, NRI కోటా అయినా, కరోనరీ కోటా అయినా కూడా కంపల్సరీ రాయాలి, క్వాలిఫై అవ్వాలి. ఇక MBBS కోర్స్ గురించి బ్రీఫ్గా మాట్లాడుకుందాం. కోర్సు డ్యూరేషన్ వచ్చేసి 5.5 సంవత్సరాలు. ఏ కాలేజ్ అయినా ఇంతే. 4.5 సంవత్సరాలు కోర్స్ చదువుతాం, 1 సంవత్సరం ఇంటర్న్షిప్ చేస్తాం. ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం కాలేజ్ ఇంటేక్ ఎంత? 50 సీట్లు. ఇందులో 85 సీట్స్ స్టేట్ కోటా ద్వారా ఫిల్ చేస్తారు. 15% సీట్స్ అనేవి ఆల్ ఇండియా కోటాకి ఇస్తారు. ఓకేనా? ఆల్ ఇండియా కోటాకి వెళ్ళే సీట్స్ ఎన్ని? 7. 15% అంటే ఎంత? 7 సీట్లు. ఇక 85% అంటే 43 సీట్లు. ఓకే, ఇక నారాయణపేట GMCలో చదవాలి అంటే మనకి ఫీజు ఎంత అవుతుందో చూద్దాం. ట్యూషన్ ఫీజు, ఈ లైబ్రరీ ఫీజు అనేవి
ప్రతి సంవత్సరం పే చేయాలి. ఇక మిగిలిన ఫీజెస్ అనేవి ఒక్క అడ్మిషన్ తీసుకుంటున్న టైం అంటే ఫస్ట్ ఇయర్లో పే చేస్తే సరిపోతాయి. ట్యూషన్ ఫీజు ఎంతండి? 10,000, సిడిఎస్ 5,000, ఈ లైబ్రరీ 2,000, సెంట్రల్ స్టోర్ 2,000, అలాగే లైబ్రరీ ఫీజ్ 2,000, కాషన్ డిపాజిట్ 3,000, అకాడమిక్ డెవలప్మెంట్ ఫండ్ 3,000, అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే ఇక్కడ 1,000 రూపాయలు పే చేస్తే చాలు. నాన్ గవర్నమెంట్ ఫండ్ వచ్చేసి ఎంత? 2,000. సో టోటల్ ఒక ఓసీ లేదు అంటే బీసీ విద్యార్థి నారాయణపేటలో ఉన్న జిఎంసీలో చదవాలంటే అయ్యే ఖర్చు 29,000. అదే ఎస్సీ ఎస్టీ విద్యార్థి అయితే 27,000లో మొదటి సంవత్సరం అనేది వాళ్ళు కంప్లీట్ చేయొచ్చు. ఓకేనా? ఇంకా మనకి ఇక్కడ చాలామంది అడుగుతున్న డీటెయిల్స్ ఏంటంటే ఇవన్నీ చాలా కొత్త కాలేజెస్ కదా, ఓపీడీ డేటా అయితే మనకి అఫీషియల్ వెబ్సైట్లో అవైలబుల్గా లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ పీజీ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారని అడుగుతున్నారు. పీజీ కోర్సెస్ అయితే రీసెంట్ 2019 తర్వాత ఎస్టాబ్లిష్ చేసిన చాలా కాలేజెస్లో అయితే పీజీ కోర్సెస్ అయితే అవైలబుల్గా లేవు. దానికోసం మళ్ళీ మనం వేరే కాలేజ్ని అయితే వెతుక్కోవాలి. లేదు అంటే మీరు ఈ 5.5 సంవత్సరాలు కంప్లీట్ అయ్యేలోపు సో అక్కడ పీజీ కోర్సెస్ వచ్చినా మీరేమీ ఆశ్చర్యపోవక్కర్లేదు. ఎందుకంటే ఎక్కువ ఇంటేక్ కంప్లీట్గా ఉంది, ఫండ్స్ వస్తున్నాయంటే పీజీ కోర్సెస్ కూడా వాళ్ళు యాడ్ చేస్తారు. ఓకేనా? ఇక నారాయణపేటలో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో చదువుకోవాలి అంటే చాలామంది దూర ప్రాంతాల నుంచి కూడా విద్యార్థులు వెళ్తూ ఉంటారు కదా, హాస్టల్స్ ఉండాలి కంపల్సరీ. సో హాస్టల్స్ ఉన్నాయంటే హాస్టల్స్ అయితే ఉన్నాయి, ఆన్ క్యాంపస్ హాస్టల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. రైట్. ఇక రూమ్స్ ఎలా ఉంటాయి అంటే వెల్ డిజైన్డ్ అండ్ ఫర్నిచర్డ్ రూమ్స్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఎసెన్షియల్ ఎమ్యూనిటీస్, మనకి ఎలాంటి ఎమ్యూనిటీస్ కావాలి, ఎలాంటి వసతులు కావాలో అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. ఎలక్ట్రిసిటీ, వాటర్ సప్లై, సెక్యూరిటీ ఇలాంటివన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకేనా? ఇక క్లీను, హైజీను, సో ఇవన్నీ వాళ్ళు ప్రొవైడ్ చేయకపోయినా మీరు కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక మెస్ అవైలబిలిటీ ఉంది. ఓకే, మోస్ట్లీ మనకి అన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ లాగే వీళ్ళకు కూడా ఇంచుమించు ఒక 23,000 రూపాయల వరకు హాస్టల్కి అయితే మనం పే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక నీట్ ఎగ్జామ్లో ఎంత ర్యాంక్ రావాలో ఇప్పుడు చూద్దాం. సో మీరు కనుక ఓసీ విద్యార్థులు అయితే, ఓసీలో అబ్బాయిలు అయితే 1,80,479 లోపు, అమ్మాయిలకు వచ్చేసి 1,82,192 లోపు ర్యాంక్ రావాలి. ఇక బీసీ ఏ కేటగిరీ వాళ్ళకి 3,06,13 లోపు, అమ్మాయిలకు వచ్చేసి 3,05,80 లోపు ర్యాంక్ రావాలి. ఇక బీసీ బి వాళ్ళకైతే 2,09,431 లోపు అబ్బాయిలకి, 2,07,943 లోపు అమ్మాయిలకి ర్యాంక్ రావాలి. ఇక బీసీసీ వాళ్ళ ర్యాంక్ అయితే అవైలబుల్గా లేదు, అలాగే ఈడబ్ల్యూఎస్ ర్యాంక్ కూడా అవైలబుల్గా లేదండి. ఇక బీసీడీ వాళ్ళకైతే 2,01,354 లోపు అబ్బాయిలకి, 2,02,221 లోపు అమ్మాయిలకి ర్యాంక్ రావాలి. బీసీఈ వాళ్ళకైతే 1,80,874 లోపు అబ్బాయిలకి, 2,03,289 లోపు అమ్మాయిలకి ర్యాంక్ రావాలి. ఇక ఎస్సీ విద్యార్థులకైతే 2,58,474 లోపు అబ్బాయిలకి, 2,78,551 లోపు అమ్మాయిలకి ర్యాంక్ రావాలి. ఇక ఎస్టీ విద్యార్థులకైతే 2,60,425 లోపు అబ్బాయిలకి, 2,64,493 లోపు అమ్మాయిలకి ర్యాంక్ రావాలి. నేను చెప్పినవన్నీ అంటే మనం స్టార్టింగ్ నుంచి తెలంగాణలో చేస్తున్న ప్రతి కాలేజ్ డేటా కూడా 2024 సెకండ్ ఫేజ్ యొక్క క్లోజింగ్ ర్యాంక్స్ ఆధారంగా చేసుకుని చెప్తున్నాను. మీకు ఎగ్జాక్ట్గా ఇదే ర్యాంక్ లోపు రావాలా అంటే కాదు, మీరు అప్రాక్సిమేట్గా ఒక 100 ర్యాంక్స్ అటు ఇటుగా అయితే టాలీ చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన దగ్గర ఎగ్జాక్ట్ డేటా అయితే 2025కి సంబంధించి ఇంకా రాదు, మొత్తం క్లోజ్ అయిన తర్వాత, అడ్మిషన్స్ అన్ని క్లోజ్ అయిన తర్వాత వస్తుంది. కాబట్టి దాని గురించి మళ్ళీ వీడియోస్లో మాట్లాడుకుందాం. ఇది వాళ్ళ వీడియో. ఎవరికైనా చాలామంది కామెంట్స్ చేస్తున్నారు, వాళ్ళు ర్యాంక్ కామెంట్ చేయండి, మీ క్యాస్ట్కి ఎన్ని మార్క్స్ వచ్చాయనేది ఇప్పుడు అనవసరమైన విషయం. సో ర్యాంక్ కామెంట్ చేస్తే చెప్పడానికి అవకాశం ఉంటుంది. లేదు అంటే రౌండ్ 1 యొక్క మెరిట్ లిస్ట్ అనేది ఇప్పటికే ఆల్రెడీ మనకి పెట్టేశారు. సో ఎవరికైనా యాక్సెస్ ఉంటుంది కాబట్టి అది డౌన్లోడ్ చేసుకుని ప్రొవిజనల్ లిస్ట్ అనేది, సో ఎంత ర్యాంక్ వాళ్ళకి ఏ కాలేజ్ వచ్చింది ఇవన్నీ కూడా చెక్ చేసుకుందాం, మీకు సెకండ్ థర్డ్ రౌండ్స్కి ఉపయోగపడతాయి. ఓకే, ఇది వాళ్ళ వీడియో. మరొక కాలేజ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.